గాయ్స్ ఈరోజు అయితే మీకు 2025లో ఉన్న అన్ని చీట్ కోడ్స్ అయితే చెప్పబోతున్నా. సో నేను 2024లో కూడా ఒక వీడియో తీసినాను. సో దానికి మీరు చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు, 1 lakh వ్యూస్ అయితే తెప్పించిండ్రు అనమాట. సో ఆ సపోర్ట్ ఇచ్చినందుకు గాను ఈ రోజు నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి చీట్ కోడ్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అండ్ నేను 2024లో తీసిన వీడియో వర్జన్ 38 వరకే తీసినాను. సో అప్పుడు మనకి 88 చీట్ కోడ్స్ మాత్రమే ఉండే. సో ఇప్పుడు మనము వర్జన్ 69లో ఉన్నాం. సో ఈ వీడియో రిలీజ్ చేసేసరికి 70లో కూడా వచ్చేసి ఉంటాం. సో ఇప్పుడు మనకి 120 చీట్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో చీట్ కోడ్స్తో పాటు ఆర్జెస్ టూల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం అంతా కవర్ చేసేద్దాం 2025 ఇప్పుడు ఈ వీడియోలో. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు కోడ్స్ మన ఆర్జెస్ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకైతే ప్లగ్ఇన్ యాప్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లగ్ఇన్ యాప్ అయితే వచ్చింది, అది కొత్త 2024లో రాలేదు. సో 2025 వరకు అలా అది ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకేంటంటే ఒక కొత్త గన్ కూడా యాడ్ అయింది గైస్. అండ్ గన్ యాడ్ అయింది, దాని తర్వాత మనకి ఇంటర్నెట్ అనే ఆప్షన్ కూడా ఒకటి యాడ్ అయింది. సో ఇంటర్నెట్ అంటే ఏం లేదు, మన ఏదైనా లింక్ పేస్ట్ చేసి మనం కొన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది మీకు తెలిసే ఉంటుంది. అండ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసి డైనోసార్స్లో నుంచి. సో డైనోసార్స్లలో 50తోని వెలోకాప్టర్, 51తోని టీరెక్స్, 52తోనైతే మనకి స్పైనోసారస్ వస్తుంది, 53తోని బ్రాచ్ వస్తుంది. అండ్ అంతే గైస్, నెక్స్ట్ మనం పెట్స్లోకి పోదాం. 5050తోనైతే మనకి వెలోకాప్టర్ వస్తుంది, కాకపోతే దీన్ని మనం రైడ్ చేయొచ్చు అన్నమాట. అండ్ 600కి అయితే మనకి డాగ్ వస్తుంది. అండ్ 200తోనైతే మనకి హార్స్ వస్తుంది. అండ్ పెట్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మీకు ఎన్పిసి కోడ్స్ చెప్తా. 2030తోని మనకి జాంబీస్ ఎక్కువ స్పాన్ అవుతాయి అన్నమాట. సో 2030తోని. అండ్ మీరు దీన్ని డియాక్టివేట్ చేయాలంటే 2040 క్లిక్ చేయాలి, మీకు అప్పుడు జాంబీస్ తక్కువ స్పాన్ అవుతాయి. అండ్ మీరు మన 1 2 3 4 5 అని క్లిక్ చేస్తే మనకు ఎన్పిసిస్ ఎక్కువ స్పాన్ అవుతారు అనమాట. సో మళ్ళీ ఇదే కోడ్ క్లిక్ చేస్తే నార్మల్ అయిపోతుంది. అండ్ 5 4 3 2 1 క్లిక్ చేస్తే మనకి కార్డ్స్ ఎక్కువ స్పాన్ అవుతాయి. అండ్ ఇదే కోడ్ని మళ్ళీ ఎంటర్ చేస్తే డియాక్టివేట్ అవుతుంది. సో ఇవన్నమాట ఎన్పిసి కోడ్స్. నెక్స్ట్ మీకు వాటర్ వెహికల్స్ అయితే చూపెడతా. సో 3001తోనైతే మనకి బోట్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం వాటర్లో నడపచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఫ్లయింగ్ వెహికల్స్ అన్నమాట. సో ఫ్లయింగ్ వెహికల్స్లలో ఫస్ట్ది బిగ్ జెట్ ప్యాక్. సో 320 నొక్కితే మీకు వస్తుంది. అండ్ 330తోని మీకు స్మాల్ జెట్ ప్యాక్ వస్తుంది. 555తోనైతే మీకు ప్లేన్ వస్తుంది. 8000తోనైతే మీకు హెలికాప్టర్ వస్తుంది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ వెహికల్స్ అన్నమాట. సో మీరు 6677 నొక్కితే మీకు జేసీబీ వస్తుంది. అండ్ మీరు 8880 నొక్కితే మీకైతే హమ్మర్ అయితే వస్తుంది. 4040తో మీకు ఆర్మీ ట్యాంక్ వస్తుంది. 1212తోనైతే మీకు ట్రక్ వస్తుంది. అండ్ 01212తోనైతే మీకు బిగ్ ట్రక్ వస్తుంది. 606తోనైతే మీకు ఫైర్ ఇంజన్ వస్తుంది. అండ్ 100తోని మీకు పోలీస్ కార్ వస్తుంది. 101 క్లిక్ చేస్తే బిగ్ పోలీస్ కార్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నమాట గైస్ జాబ్ వెహికల్స్. సో మీకు ఇప్పుడు ఎస్యూవీ కార్స్ అయితే చూపెట్టబోతున్నా. 9191తోని మీకు థార్ అయితే వస్తుంది. 9090తోని మీకైతే మోడిఫైడ్ థార్ వస్తుంది. ఓకే, సో 9090 మోడిఫైడ్ థార్. 3100తోనైతే మీకు బులెరో వస్తుంది. 2020తోని మీకు ఎండేవర్ కార్ వస్తుంది. 1000తోని మీకు ఫార్చునర్ అయితే వస్తుంది. 1001తోని మీకు లెజెండ్ ఫార్చునర్ కార్ వస్తుంది. అండ్ మీరు 333 నొక్కితే మీకు స్కార్పియో అయితే వస్తుంది. 444 నొక్కితే స్కార్పియో నార్మల్ వస్తుంది. సో ఇంతకుముందుది క్లాసిక్ కారు, ఇది నార్మల్ కారు. అండ్ మీరు 4 times 6 నొక్కితే మీకు రేంజ్ రోవర్ కార్ అయితే జీ వ్యాగన్ కార్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ ప్లేస్లో రేంజ్ రోవర్ కార్ ఉండేది. సో ఇప్పుడు అది ప్లగ్ఇన్ యాప్లో పెట్టేసిండ్రు. సో ప్లగ్ఇన్ యాప్లో మీరు అది ఇలా ఇన్స్టాల్ చేసుకొని 16 నొక్కితే మీకు రేంజ్ రోవర్ వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ గైస్ మనం సూపర్ కార్స్ లాగా అయితే పోదాం. సో 3005తోనైతే మీకు జీటీఆర్ అయితే వస్తుంది. అండ్ 2244తోనైతే మీకు సుప్రా కార్ వస్తుంది. అండ్ 8123తోనైతే మీకు ముస్టాక్ కార్ అయితే వస్తుంది. 8811తోని మీకు ఫెరారీ కార్ అయితే వస్తుంది. 300తోని మీకు టార్జన్ కార్ వస్తుంది. 4000తోనైతే మీకు పోర్చే కార్ అయితే వస్తుంది. 2000తోని మీకు రోల్స్ రాయల్స్ కార్ అయితే వస్తుంది. అండ్ 800తోనైతే మీకు బుగాటి కార్ అయితే వస్తుంది. అండ్ 900తోనైతే మీకు కయాగ్నెస్ కార్ అయితే వస్తుంది. అండ్ 500తోని మీకు ఆడి కార్ అయితే వస్తుంది. 3333తోని మీకు లంబర్గిని కార్ అయితే వస్తుంది. 700తోనైతే మీకు లంబర్గిని వర్జన్ 2 వస్తుంది. అండ్ సూపర్ కార్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ మనం మాన్స్టర్ ట్రక్స్కి అయితే పోదాం. సో ఫస్ట్ వచ్చేసి 0300. సో ఇది మన టార్జన్ కార్ మాన్స్టర్ ట్రక్ వస్తుంది.
0300తోని. 0900తోని కయాగ్నెస్ మాన్స్టర్ ట్రక్ వస్తుంది. అండ్ 0100తోని అయితే మీకు పోలీస్ కార్ మాన్స్టర్ ట్రక్ వస్తుంది. అండ్ సేమ్ అట్లనే మీకు బిగ్ పోలీస్ కార్ మాన్స్టర్ ట్రక్ కూడా వస్తుంది 010తోని. అండ్ 03333తోని మీకు లంబర్గిని మాన్స్టర్ ట్రక్ అయితే వస్తుంది. సేమ్ అట్లనే 0 పెడితే మీకు లంబర్గిని వర్జన్ 2 అంటే 0700తోని లంబర్గిని వర్జన్ 2 వస్తుంది. అండ్ 01000తోని మీకు ఫార్చునర్ మాన్స్టర్ ట్రక్ అయితే వస్తుంది. అండ్ సేమ్ అట్లనే థార్ కూడా 09090. సో దాంతో మీకు ఏంటంటే థార్ మాన్స్టర్ ట్రక్ వస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇవన్నమాట గేమ్లో ఉన్న మాన్స్టర్ ట్రక్స్. అండ్ ఇప్పుడు మనం బైక్స్కి అయితే పోదాం గాయస్. మన ఈ గేమ్లో బైక్స్ అయితే చాలా ఉన్నాయి. పేరుకి తగ్గట్టు ఇండియన్ బైక్ జాయింట్ రైడ్ అన్నట్టే మన బైక్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా. సో మీకు అవన్నీ అయితే చెప్తాను. 400తోని ZX10R బైక్ వస్తుంది. 1210తోని మీకు KTM బైక్ అయితే వస్తుంది. 6021తోనైతే మీకు సూపర్ స్ప్లెండర్ అయితే వస్తుంది. 4050తోని మీకు అపాచే బైక్ వస్తుంది. 999తోనైతే మీకు యమహా బైక్ అయితే వస్తుంది. 888తోనైతే మీకు యమహా బైక్ కానీ F210 అయితే వస్తుంది. అండ్ 777తోని మీకు డుకాటి డారెల్ బైక్ అయితే వస్తుంది. 666తోని మీకు బ్యానల్ TNT బైక్ అయితే వస్తుంది. అండ్ 6000తోని మీకు ట్రాన్ బైక్ అయితే వస్తుంది. అండ్ 9999తోనైతే మీకు బుల్లెట్ బైక్ అయితే వస్తుంది. 8888తోనైతే మీకు డ్యూక్ 1290 బైక్ అయితే వస్తుంది. 2222 నొక్కితే మీకు ATV బైక్ అయితే వస్తుంది. 1111తోని మీకు సైకిల్ వస్తుంది. సో సైకిల్ అయితే బైక్ కాదు కానీ దీన్ని బైక్స్లలోనే యాడ్ చేసినాను. 1211తోనైతే మీకు పల్సర్ వస్తుంది. 4215తోని మీకు డ్యూక్ బైక్ వస్తుంది. ఇంతకుముందు వచ్చిందేమో డ్యూక్ 1290 కానీ ఇప్పుడుది నార్మల్ డ్యూక్. నెక్స్ట్ 1190తోని మీకు KTM 1190 అయితే వస్తుంది. 7777తోని మీకు డ్యూక్ 200 బైక్ అయితే వస్తుంది. అండ్ మన 5555తోనైతే మన గోస్ట్ బైక్ వస్తుంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదేంటంటే డేంజరస్, దానికి మంటలు ఉంటాయి. సో అదేమైనా కాల్ చేస్తుంది అన్నట్టు. సో దీన్ని కొంచెం దూరంలో పెట్టిన. అండ్ 4444తోనైతే మీకు కోబ్రా బైక్ అయితే వస్తుంది. 0015తోనైతే మీకు యమహా R15 బైక్ అయితే వస్తుంది. అండ్ మీరు 4x0 నొక్కితే మీకు ప్లెజర్ బైక్ అయితే వస్తుంది. అంటే ఇది ప్లెజర్ స్కూటీ అనమాట. సో దీని బైక్స్ లిస్ట్లోనే యాడ్ చేసిన. 3000తోనైతే మీకు కావాసాకి H2R బైక్ అయితే వస్తుంది. 5000తోనే మీకు పల్సర్ RX 200 వస్తుంది. 7000తోనైతే మీకు హయాబుసా బైక్ అయితే వస్తుంది. అండ్ 9000తోని మీకు స్ప్లెండర్ బైక్ వస్తుంది. సో ఇవన్నమాట మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఉన్న బైక్స్ అయితే. సో చూడొచ్చు అసలు ఎన్ని ఉన్నాయో బైక్స్. సో ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది చూడొచ్చు. సో మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ పేరుకు తగ్గట్టే బైక్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ దానికైతే వెళ్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మీకు కొన్ని గేమ్ కంట్రోల్ చీట్ కోడ్స్ అయితే చెప్పబోతున్నా. సో మీరు 99 క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే చూడొచ్చు. సో మనకి ఫాగ్ అయితే వస్తుంది. సో 99 క్లిక్ చేస్తే. అండ్ మీరు మళ్ళీ 99 క్లిక్ చేస్తే రెయిన్ అయితే పడుతుంది అనమాట. అండ్ మీరు మళ్ళీ 99 క్లిక్ చేస్తే సో ఇది డీయాక్టివేట్ అవుతుంది. అండ్ రెయిన్ పోతుంది బట్ నైట్ అవుతుంది అనమాట. అండ్ మీరు మళ్ళీ 99 క్లిక్ చేస్తే మార్నింగ్ అయితే అవుతుంది. అండ్ సారీ రెయిన్ పడుతుంది, నైట్ పడుతుంది కాకపోతే. అండ్ మీరు మళ్ళీ 99 క్లిక్ చేస్తే ఏమైతే అంతా చేంజ్ అవుతుంది, మార్నింగ్ అయిపోతుంది. సో చూడొచ్చు. సో ఈ యొక్క 99తోనే ఇన్ని అవుతాయి అన్నమాట. టైమ్, వెదర్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక గేమ్ కంట్రోల్ ఏంటంటే మనకి సూపర్ పంచ్ అనమాట. సో సూపర్ పంచ్ మీకు చూపెడుతున్నానండి. సో 00000. సో అంటే 5 zeros ఉండాలి. సో ఈ 5 zeros మీకు ఏంటంటే సూపర్ పంచ్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు దేనైనా ఉదితే ఏమైందంటే అది చాలా దూరం పోయి పడుతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను, చూడొచ్చు గైస్. నేను ఇట్లా కొడితే ఎంత దూరం పడ్డాడో వాడు. సో ఇదన్నమాట సూపర్ పంచ్ ఒక పవర్. సో నెక్స్ట్ ఏంటంటే మనది ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ పెద్ద ఏం లేవు. 00తోని మీకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ మీరు ఓన్లీ 10 క్లిక్ చేస్తే ఏమైందంటే మీకు గ్యాస్ ట్యాంక్స్ అయితే ఒకటేసారి 5 వచ్చేస్తాయి. సో ఇది మన ఆబ్జెక్ట్స్. అండ్ మన స్పెషల్ పవర్స్ అయితే చూద్దాం. సో మనకి స్పెషల్ పవర్స్ చాలా ఉన్నాయి. సో మీకు ఫస్ట్ అయితే 9129. సో దీంతో మీకు ఇన్ఫినిటీ హెల్త్, అంటే మీరు ఏం చేసినా కానీ చనిపోరు. ఓకే. సో అండ్ నెక్స్ట్ 1215తోనైతే మీకు సూపర్ జంప్ అయితే వస్తుంది. ఓకే. సో అంటే మీరు జంప్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మీదికి అవుతారు అన్నట్టు. చూడొచ్చు మన జంప్ అయితే ఇట్లా ఉంది. అండ్ యా ఇలా అయితే చేసిండు. అండ్ మన 1216తోని మీకు అల్ట్రా సూపర్ జంప్ అయితే వస్తుంది. సో మీరు జంప్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇంకొంచెం పైకి కొడతారు అన్నట్టు. సో అవన్నీ మీకు చూపెడతాను, చూడొచ్చు గైస్. అండ్ ఇది మన అల్ట్రా సూపర్ జంప్ అన్నమాట. సో చాలా మీ నుంచి కింద పడతాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనది స్కైఫాల్. సో స్కైఫాల్ 1120. దీంతో మనం గాల్లోకి ఆకాశంలోకి పోతాం అండ్ అక్కడ నుంచి కింద పడిపోతాం అన్నమాట. సో ఇది స్కైఫాల్. అండ్ మీకు స్లో మోషన్ చీట్ కోడ్, మూన్ గ్రావిటీ చీట్ కోడ్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సో స్లో మోషన్ చీట్ కోడ్ వచ్చేసి 1112. సో దీనికి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. 1112తోని
మీకు స్లో మోషన్ ఫస్ట్ టైం వస్తుంది, కొంచెం స్లో ఉంటుంది. అండ్ మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఇంకొంచెం స్లో అవుతుంది, లాస్ట్కి మొత్తానికి స్లో అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇదే చీట్ కోడ్తోని ఆ స్లో మోషన్ని డీయాక్టివేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనది మూన్ గ్రావిటీ అనమాట. సో మూన్ గ్రావిటీ ఎట్లా అంటే 7-1-1-2. సో దీంట్లో మనకి మూన్ గ్రావిటీ అయితే వస్తుంది, అంటే అన్ని లైట్ వెయిట్ అయిపోతాయి అన్నట్టు. సో మీకు అంత లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో ఇది మూన్ గ్రావిటీ. సో మనం దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఇది మళ్ళీ డీయాక్టివేట్ కూడా అయిపోతుంది. సో ఇవన్నీ మన స్పెషల్ పవర్స్. అండ్ 2024లో నేను వీడియో చేసినప్పుడు వర్జన్ 34లో EIT8 చీట్ కోడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పటివరకు చెప్పాను చూడండి, ఇవన్నీ వర్జన్ 34 వరకు అయితే ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చిన అప్డేట్స్లలో అట్లా వచ్చేసి మనం వర్జన్ 70లో ఉన్నాం. సో ఇప్పుడు ఏమేమి చీట్ కోడ్స్ ఉన్నాయో చెప్తాను. సో వర్జన్ 34 తర్వాత ఏమేమి చీట్ కోడ్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనది మన ఏంటంటే పెట్స్లలో. సో పెట్స్లలో బఫెల్లో ఉన్న ఎలిఫెంట్ యాడ్ అయింది. సో మీరు 10 నొక్కితే బఫెల్లో వస్తుంది. అండ్ ఇదేంటంటే మన ప్లగ్ఇన్లోకి పోయి మీరు అక్కడ నుంచి ఇంట్లోకి రప్పించుకోవాలి. సో అలా అన్నట్టు. సో ఇవి ప్లగ్ఇన్కి సంబంధించినవి. సో 6తోని మనకి ఎలిఫెంట్ వస్తుంది. సో మీరు ప్లగ్ఇన్లో ఏంటంటే మీరు నెట్ ఆన్ చేసుకొని ప్లగ్ఇన్లోకి పోయి అక్కడ మీరు దాన్ని అప్లై చేసి మళ్ళీ ఇలా వచ్చేస్తే మీకు ఏంటంటే ఇట్లా చీట్ కోడ్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో అట్లా అన్నట్టు. సో ప్లగ్ఇన్ అనేమో యాడ్ చేసిండ్రు కొత్త కథ, అది మనకు తెలియదు. సో మీరు ఒకసారి ప్లగ్ఇన్ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూడండి. అందులో కూడా కొన్ని చీట్ కోడ్స్ ఉన్నాయి. సో లైక్ 21 చీట్ కోడ్స్ ఏమో ఉన్నాయి. అవి నేను ఈ వీడియోలో కవర్ చేయను, ఈ వీడియోలో చెప్పాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఆ 21 చీట్ కోడ్స్ యొక్క నెంబర్ కూడా మీరు అందులో చూడొచ్చు ఆ ప్లగ్ఇన్ యాప్లో. అందులోనే ఉంటాయి, మీకు ఏ నెంబర్ క్లిక్ చేస్తే వస్తుంది అనేది. సో నేను 6 క్లిక్ చేస్తే మనకి ఇది ఎలిఫెంట్ అయితే వచ్చింది. సో అండ్ 10 క్లిక్ చేస్తే మనకి బఫెలో అయితే వచ్చింది. సో ఇట్లా ప్లగ్ఇన్ వర్క్ అవుతున్నాయి. అండ్ మీకు నెక్స్ట్ ఏంటంటే ట్రాక్టర్ కూడా వచ్చింది అనమాట గైస్. సో ట్రాక్టర్లు 2 ఉన్నాయి, ప్లగ్ఇన్లో ఒకటి, నార్మల్లో ఒకటి. సో నార్మల్లో ఎట్లున్నాయి అనేది మీకు చూపెడతాను. సో 5643తోని నార్మల్ ట్రాక్టర్ అయితే వస్తుంది, చూడొచ్చు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే రిక్షా కూడా వచ్చింది, అంటే ఆటో. సో ఆటోకి మీరు 8370 క్లిక్ చేయాలి, ఆటో వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన 0606 క్లిక్ చేస్తే మీకు UFO అయితే వస్తుంది, చూడొచ్చు. అండ్ UFOని మీరు ఎక్కి ఫ్లై కూడా చేయొచ్చు. సో ఇది ఫ్లయింగ్ వెహికల్స్ కిందకి వస్తుంది. అండ్ మీరు 1820తోని మీకైతే ఒక ల్యాండ్ బ్రూజర్ కార్ అయితే వస్తుంది, SUV కారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన 5599తోని మనకి బస్సు అయితే వస్తుంది. సో ఇది జాబ్ వెహికల్ కిందకి వస్తుంది బస్సు. అండ్ మీరు బస్సుని నడపచ్చు కూడా. సో చూడొచ్చు బస్సు ఎట్లుందో. అండ్ మీరు మనకి BMW కారు. సో 833, సో 8333తోని మీకు BMW కార్ అయితే వస్తుంది. అండ్ ఇది సూపర్ కార్ కిందకి వస్తుంది. అండ్ ఇంకో సూపర్ కార్ ఏంటంటే 2189తోని మీకు లంబోర్గిని సియాన్ వస్తుంది. సో ఇవన్నీ మన వర్జన్ 34 తర్వాత వచ్చిన కార్స్. అండ్ ఇంకా చాలా కార్స్ యాడ్ అయినాయి, బట్ అవి ఇంటర్నెట్తోనైనాయి. సో ఇంటర్నెట్కి సంబంధించి నేను కవర్ చేస్తలేను. సో ఇంటర్నెట్ ఆప్షన్లో పోతే మీరు ఇక్కడ లింక్ క్లిక్ కాపీ చేసి ఇలా పేస్ట్ చేసి సో ఇంటర్నెట్ ఆన్ చేసుకొని, సో అంత పెద్ద కథ ఉంటుంది. సో దీంతో కూడా మీకు కొన్ని వస్తాయి, కార్స్, ఎనిమల్స్, సంథింగ్ అన్నీ. సో అది నేను కవర్ చేస్తలేను. సో మనం ఏంటంటే ఇంకొకటి 9991తోని. సో దీంతో మనకి SUV కారు థార్ రాక్స్ అయితే వస్తుంది. సో థార్ రాక్స్ SUV కారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన డిఫెండర్ కార్ కూడా ఉన్నది ఇలా. సో డిఫెండర్ కారు 00002. సో ఇది కూడా SUV కార్ కిందకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన G వ్యాగన్ కారు. సో మీకు అది చెప్పినట్టున్నా 6666తోని. సో అది చెప్పేసినాను మీకు. అండ్ చూస్తే ఇంకోటి ఏంటంటే మనము ఏరోప్లేన్ ఉన్నాయి చూడండి. సో మన ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్స్ మనం డ్రైవ్ చేయొచ్చు గైస్. సో అదొకసారి మీరు చూసుకోండి, అది మీరు ఎక్కి డ్రైవ్ చేయొచ్చు. సో అదొక కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చిండ్రు వీళ్ళు. ఇవైతే మన వర్జన్ 67, 68, 69, 70 ఇవన్నీ మీరు ఒకటే అనుకోవచ్చు. ఇక్కడ ఈ వర్జన్స్లలో ఇవే చీట్ కోడ్స్ ఉన్నాయి. సో ఇంకేంటంటే మన కొత్త వర్జన్లు ఏం వచ్చినాయో కూడా చెప్తాను. సో 0601లో అయితే మనకి హాట్ ఎయిర్ బెలూన్ అయితే వచ్చింది. సో చాలా బాగున్నది. అండ్ మనకి ఇంకేంటంటే 0701లో మనకి డ్రాగన్ అయితే వచ్చింది. సో ఇవి రెండు అయితే ఫ్లయింగ్ వెహికల్స్ కిందకి వస్తాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే NPC కోడ్స్ ఏంటంటే మన కొత్త అప్డేట్లో మనం ఒక బైక్ ఎక్కి బైక్లో మన NPCని పక్కకు పెట్టుకొని ఫోన్ ఆప్షన్ క్లిక్ చేస్తే NPC మన బైక్ ఎక్కుతాడు అన్నట్టు. సో అదొకటి వచ్చింది, మీరు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన టెక్స్చర్ అన్నట్టు. సో టెక్స్చర్ ఇప్పుడు మీకు చెప్తాను ఆగండి. టెక్స్చర్ ఏంటంటే
మన ఆర్జిఎస్ టూల్కి సంబంధించింది. ఇప్పుడు ఈ గ్రాస్ మీకు నచ్చలే, వేరేది పెట్టాలనుకున్నారు, సో అది మీరు పెట్టేసుకోవచ్చు. సో అదన్నమాట టెక్స్చర్. సో ఆ టెక్స్చర్ని ఇంతకుముందు డిలీట్ చేసేటట్టు ఉండకపోయేది, ఇప్పుడు మీరు దాన్ని డిలీట్ చేయొచ్చు. సో ఆప్షన్ కూడా వచ్చింది. అండ్ ఇవి మన కొత్త అప్డేట్ వరకు వచ్చినాయి. అండ్ ఇప్పుడు మీకు ఆర్జిఎస్ టూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా గైస్. ఓకే, సో ఆర్జిఎస్ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లెట్స్ గో. ఓకే గైస్, ఫస్ట్ అయితే మన ఆర్జిఎస్ టూల్లో హౌజెస్ అయితే చెప్పబోతున్నా. సో హౌజెస్ అనేటివి H1 నుంచి వెళ్ళి H13 వరకు అయితే వస్తాయి. సో చూడొచ్చు, మనం ఇట్లా H1 క్లిక్ చేస్తే ఒక హౌస్ చూడండి ఇట్లా వచ్చింది. సో ఇట్లా మన H13 వరకు అయితే ఉంటాయి హౌసెస్, మీరు అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్స్ అన్నమాట. సో బిల్డింగ్స్ B1 నుంచి వెళ్ళి B25 వరకు ఉన్నాయి. సో 25 బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో మీరు అవి చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ప్రాప్స్ అన్నమాట. ప్రాప్స్ P1 నుంచి వెళ్ళి P18 వరకు ఉన్నాయి. సో ప్రాప్స్, సో అవి మీరు చూసుకోండి. ప్రాప్స్ అంటే ఏం లేవు, ఇట్లానే ల్యాంప్స్ ఇట్లాంటివి. సో మీకు చెప్తాను అండి, P2తోని మీకు ఇట్లా ఫోన్ వస్తుంది. సో ఇవన్నీ ప్రాప్స్ అన్నట్టు. అండ్ మనకి నెక్స్ట్ ట్రీస్. సో ట్రీస్ ఏంటంటే T1 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ T7 వరకు అయితే పోతాయి. సో T1 నుంచి T7 వరకు. సో అట్లా పెద్దగా అయితే ఉంటుంది. సో లాస్ట్కి T7 చాలా పెద్ద ట్రీ ఉంటుంది. సో చిన్న నుంచి ఇట్లా పెద్ద ట్రీ అన్నట్టు చూడొచ్చు. సో ఇది T6 ఇంత పెద్ద ట్రీ. అండ్ ఇక్కడ కింద చూస్తే T7కి ఒక చిన్న గ్రాస్ లాంటిది ఇచ్చారు కింద, చూడొచ్చు మీరు ఇక్కడ కాళ్ళ దగ్గర. అండ్ ఇవన్నీ ట్రీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కంటైనర్స్. సో మీరు కంటైనర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కంటైనర్స్ అనేది C1 నుంచి స్టార్ట్ అవుతాయి. C1 నుంచి వెళ్ళి C7 వరకు అయితే ఉన్నాయి. ఓకే, సో C1 నుంచి C7 వరకు. సో మీరు కంటైనర్స్ ఇట్లా ఉంటాయి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్స్ అన్నమాట. వాల్స్ అనేవి W1 నుంచి W6 వరకు అయితే ఉంటుంది. సో W1 నుంచి W6 వరకు. సో వాల్స్ అంటే గోడలు ఇట్లా ఉంటాయి. అండ్ ర్యాంప్ వచ్చేసి ర్యాంప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. R1 నుంచి వెళ్ళి R5 వరకు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదొక ర్యాంప్, ఇట్లా R5 వరకు అయితే ఉంటుంది. సో ఇవి నార్మల్లీ. నెక్స్ట్ మన ఏంటంటే మోడ్ ఆన్. సో మోడ్ ఆన్ ఏంతో ఏం చేయాల్సి అంటే మనం ఆర్జిఎస్ టూల్కి సంబంధించిన అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఆగండి మీకు చెప్తా, ఇప్పుడు చూడొచ్చు మోడ్ ఆన్ చేసిన. అండ్ ఇది ఉన్నది గైస్, దీని మీద క్లిక్ చేసి ఎటు వరకు అటు మూవ్ చేయొచ్చు చూడొచ్చు. సో ఇది మన మోడ్ ఆన్ ఫీచర్, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ మీద XYZ అని ఉన్నాయి చూడొచ్చు. సో దీంతో మనం మీదికి కిందికి ఇటు పక్కకు నెక్స్ట్ ఇటు Z యాక్సిస్లో. సో ఇట్లా యాక్సిస్లో మనం మూవ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం కాపీ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఇంకోటి ఉన్నది, కాపీ అవుతుంది. సో డిలీట్ కూడా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు దీని దగ్గరకు పోయి దీన్ని మూవ్ చేసి డిలీట్ చేస్తే ఇది కూడా పోతుంది. అండ్ మూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అండ్ కాపీ చేయొచ్చు, రొటేట్ కూడా చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు. సో ఇలా అన్నీ చేసేయచ్చు మోడ్ అంతో. అండ్ మన నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఆఫ్ ఎట్లా చేసుడు, మోడ్ ఆఫ్ క్లిక్ చేస్తే అదే ఆఫ్ అయిపోతుంది. సో ఇది మోడ్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ SD గైస్. SDతో ఏమైందంటే మనం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా ప్లేస్ చేసినాం కదా, ఇవే పొజిషన్లో సేవ్ అయిపోతాయి. మళ్ళీ మనం వరల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇవి ఇక్కడనే ఉంటాయి అన్నట్టు. సో డిలీట్ కావు. సో ఇది SD ఫీచరు. అండ్ ఇంకోటి ఏంటంటే హెలి అనే కమాండ్ క్లిక్ చేస్తే మీకు గాలిలో హెలికాప్టర్ స్పాన్ అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ జెట్ అనే కమాండ్ క్లిక్ చేస్తే మీకు గాలిలో జెట్స్ స్పాన్ అయితే. సో మీరు అది ఒకసారి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్. సో సేవ్ అనే దాంతో ఏమవుతుందంటే మన ప్లేయర్ పొజిషన్ సేవ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే మన ఈ పొజిషన్ సేవ్ అవుతుంది. అండ్ మనం కొంచెం దూరం పోయి మళ్ళీ లోడ్ క్లిక్ చేస్తే, సో లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం ఎక్కడైతే సేవ్ అయినామో అదే పొజిషన్కి వచ్చేస్తాం. సో ఇది సేవ్ కమాండ్ అన్నట్టు. సో ఇది అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అటాక్ అనే కమాండ్. సో ఈ అటాక్ అనే కమాండ్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీంతో ఏంటంటే మీరు అటాక్ అని కమాండ్ మన ఆర్జిఎస్ టూలో పెట్టి ఆర్జిఎస్ టూలో ఎంటర్ చేసి మీరు ఏదైనా డైనోసార్ని NPCస్తోని చంపేయచ్చు అన్నట్టు. సో ఇదన్నమాట, మీరు డైనోసార్ స్పాన్ చేసి అటాక్ అనే కమాండ్ క్లిక్ చేస్తే NPCస్ని చంపేస్తుంది డైనోసార్. సో ఇది అటాక్ అనే కమాండ్. అండ్ మీరు ఫోన్ కలర్ని కూడా మార్చచ్చు. సో ఫోన్ కలర్ బ్లూ అని క్లిక్ చేస్తే మీరు ఫోన్ కలర్ బ్లూ అయిపోతుంది, గ్రీన్ అంటే గ్రీన్ అయిపోతుంది. సో అట్లా మీరు ఫోన్ కలర్ కూడా మార్చచ్చు. చూడొచ్చు గైస్, ఫోన్ కలర్ బ్లూ అంటే బ్లూ అయింది. అండ్ ఇప్పుడు నేను ఫోన్ కలర్ గ్రీన్ అంట. సో ఫోన్ కలర్ గ్రీన్ అంటే ఫోన్ కలర్ గ్రీన్ అవుతుంది. చూడొచ్చు గైస్, ఫోన్ కలర్ గ్రీన్ అయిపోయింది. అండ్ హౌస్ కలర్ కూడా మార్చచ్చు గైస్. నేను మీకు హౌస్లోకి పలికి పోయి ఇప్పుడు చూపెడతాను. ఓకే గైస్, ఇప్పుడు మనం హౌస్ కలర్ బ్లూ అని క్లిక్ చేస్తే మనకి హౌస్ కలర్ బ్లూ అయితే అవుతుంది. సో HOUSCOLOUR హౌస్ కలర్ బ్లూ. సో మనం హౌస్ కలర్ కూడా ఇలా మార్చుకోవచ్చు చూడొచ్చు. సో బ్లూ క్లిక్ చేస్తే బ్లూ అయింది. అండ్ మీరు గ్రీన్ అంటే గ్రీన్ అట్లా మారుతూ ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి UI ఆన్ UI ఆఫ్ ఫీచర్. సో UI ఆన్ మీరు వేస్తే మీకు ఏంటంటే UI అనేది ఒక నిమిషం UI ఆఫ్. సో UI ఆఫ్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది UI. అండ్ మీరు సేమ్ ఇట్లానే UI ఆన్ క్లిక్ చేస్తే మీకు ఇది ఫీచర్ అనేది ఆన్ అయిపోతుంది.
సో ఇది యూఐ ఫీచర్. అండ్ ఫ్యాన్ ఆన్ ఫ్యాన్ ఆఫ్. సో దీంతో ఏమైందంటే మన ఇంటి లోపల ఫ్యాన్స్ అనేటివి ఆన్ ఆఫ్ అయితే ఉంటాయి. సో మీకు చూపెడతాను ఫ్యాన్ ఆన్ ఫ్యాన్ ఆఫ్ ఫీచర్. అండ్ ఇంటి లోపల అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయితే అయింది. సో ఆ వర్జన్ 34కును వర్జన్ 1 అనేది వర్జన్ 70కి. సో చాలా చేంజ్ అయింది. అండ్ ఫ్యాన్ ఆన్ చేస్తే చూడొచ్చు ఫ్యాన్ ఆన్ అయింది. అండ్ ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ కూడా అవుతుంది, ఫ్యాన్ ఆఫ్ చూడొచ్చు. అండ్ ఫ్యాన్ ఆన్ ఫ్యాన్ ఆఫ్ అయిపోయినాక రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫీచర్. సో అది ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మన ర్యాంప్ ఉన్నది కదా గైస్, మీకు అక్కడ పోయినాక చూపెడతా. సో ర్యాంప్ దగ్గర అది తిరుగుతూ ఉంటుంది కంటైనర్, ఇది ఈ చీట్ కోడ్తోని చూపెడతాను ఆగండి. ఓకే గైస్, సో రోల్ ఆన్ అనే మన కమాండ్ ఉన్నాయి కదా, సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నది చూడండి, అది రోల్ అవుతుంది చూడొచ్చు, అక్కడ కంటైనర్ తిరుగుతుంది. సో నెక్స్ట్ సేమ్ దీన్ని ఆఫ్ చేయాలంటే రోల్ ఆఫ్ క్లిక్ చేసేయాలి. సో రోల్ ఆఫ్తోని మీకు అది తిరగడం ఆగిపోతుంది. అండ్ మనకి ఇంకొక చాలా స్పెషల్ ఫీచర్ అయితే వచ్చింది, అదేంటంటే డ్రోన్ ఫీచర్. DON అని క్లిక్ చేస్తే మీరు ఇదైతే డ్రోన్ అయిపోతుంది చూడొచ్చు. సో చాలా బాగున్నాయి చూడొచ్చు, మన క్యారెక్టర్ అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఇది మన డ్రోన్ ఫీచర్ అనమాట. అండ్ ఇది చాలా చాలా బాగుంది, నాకు ఇందులో RGS టూల్ నచ్చింది, ఇది ఒక్కటే అనమాట. ఓకే, సో నెక్స్ట్ మన డ్రోన్ ఫీచర్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని అయితే ఉన్నాయి చూపెడతాను ఫర్నిచర్కి సంబంధించి అయితే. సో ఫర్నిచర్కి మీరు F1, సో F1తో నుంచి F11 వరకు, F1 నుంచి F11 వరకు అయితే ఫర్నిచర్ వస్తుంది. లైక్ ఇగో బెడ్ వచ్చింది, ఇప్పుడు మనం F11 క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొక ఫర్నిచర్ అయితే వస్తుంది చూడొచ్చు, టీవీ వచ్చింది. సో ఇట్లా మనం ఫర్నిచర్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కోన్, సో కొన్ని షేప్స్ కూడా చేయొచ్చు అనమాట, స్పాన్ చేయొచ్చు. సో అది ఎట్లనో చూడండి. సో CO1, సో CO1తో మీకు ఇట్లాంటి టైప్ కోన్ వస్తుంది. సో ఇట్లా CO10 వరకు మీకు కోన్స్ అయితే తెప్పించుకోవచ్చు. అండ్ క్యూబ్ అనమాట, సో క్యూబ్స్ కూడా స్పాన్ చేయొచ్చు. సో CU1తో ఇటువంటి క్యూబ్ అయితే వస్తుంది. సో ఇట్లా మీరు CU10 వరకు క్యూబ్స్ అయితే స్పాన్ చేయొచ్చు. అండ్ సిలిండర్స్ అనమాట CY, సో CY1తో మీకు ఒక సిలిండర్ అయితే వస్తుంది. సో అట్లా మనం CY10 వరకు సిలిండర్ స్పాన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పేర్ అంటే సర్కిల్, సో SP1, సో SP1తో ఒక స్పేర్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇట్లా SP10 వరకు అయితే స్పాన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఈ షేప్స్ కూడా స్పాన్ చేయొచ్చు అనమాట. సో షేప్స్తో పాటు ఇంకొన్ని ఏంటంటే మీరు రోడ్స్ కూడా స్పాన్ చేయొచ్చు. ఎట్లా అంటే S1, సో S1తో మీకు ఒక రోడ్ అయితే వస్తుంది చూడొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ రోడ్స్ మీరు కావాలంటే స్పాన్ చేసుకోవచ్చు. S9 వరకు అయితే ఉన్నది ఈ కమాండ్, S1 నుంచి S9 వరకు. నెక్స్ట్ మనం బాయ్ కూడా స్పాన్ చేయొచ్చు. సో BOY క్లిక్ చేస్తే మనకు ఒక చూడొచ్చు, ఒక మ్యాన్ అయితే ఇట్లా వస్తాడు బాయ్. సో BOYతోని బాయ్ స్పాన్ చేయొచ్చు. GIRLతోని గర్ల్ స్పాన్ చేయొచ్చు చూడొచ్చు. సో గర్ల్ స్పాన్ అయింది. సో ఇట్లా NPCs కూడా స్పాన్ చేయొచ్చు. నెక్స్ట్ రేస్కి సంబంధించింది గైస్, రేస్కి సంబంధించి ఏంటంటే M1 గైస్, M1 నుంచి M3 వరకు కొన్ని రేస్కి సంబంధించిన ప్రాప్స్ అయితే ఇట్లా వస్తాయి. సో ఇవి అంత యూస్ఫుల్ అని చెప్పాను, అంటే ఇది వేస్టే. సో వీటి ఉపయోగం ఏం లేదు. సో ఇవి రేస్కి సంబంధించినవి. అండ్ మీకు RGS టూల్స్ సంబంధించిన కోడ్స్ మీకు ప్లగిన్ యాప్లో కూడా దొరుకుతాయి. సో అక్కడ చీట్ కోడ్స్ ఉంటాయి, RGSకి సంబంధించినవి కూడా ఉంటాయి. సో అందులో ముఖ్యమైనది ఏంటంటే మనం క్యారెక్టర్ మార్చుకోవచ్చు గైస్. హల్క్ లెక్క మారచ్చు, మిస్టర్ బీస్ట్ లెక్క మారచ్చు, సూపర్ మ్యాన్ లెక్క మారచ్చు. సో ఏం లేదు, PM0 నుంచి ఇక అట్లా PM15, 16 వరకు పోతుంది. సో PM11 వరకు అవుతుంది. సో PM0 నుంచి PM11 నెక్స్ట్ అట్లా కొత్త యాడ్ చేస్తారు. సో 12, 13, 14, 15, 16 అట్లా పోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది మనకు RGSది ఏంటంటే ప్లగిన్ దాంట్లో ఉన్నది. సో PM0, PM11 ఓకే. సో ఇవన్నీ ప్లగిన్ దాంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు గ్రాస్. ఇప్పుడు కింద గ్రాస్ ఉన్నాయి చూడండి, సో ఇది చేంజ్ చేయొచ్చు. రోడ్ ఉన్నాయి చూడండి, రోడ్ చేంజ్ చేయొచ్చు. సో ఏంటంటే టెక్స్చర్ చేంజ్ చేయొచ్చు. సో గ్రాస్కి సంబంధించిన టెక్స్చర్ చేంజ్ చేయొచ్చు, రోడ్కి సంబంధించింది. సో ఇట్లా ఇది కూడా మనకు ప్లగిన్లో నుంచే వస్తాయి. సో ప్లగిన్లో మీరు అప్లై చేసి ఇక్కడికి వచ్చి GICతోని మీరు ఏంటంటే గ్రాస్ చేంజ్ చేయొచ్చు. అండ్ RICతోనైతే రోడ్ టెక్స్చర్ చేంజ్ చేయొచ్చు. CICతోనైతే మీకు టైల్ టెక్స్చర్ చేంజ్ చేయొచ్చు. సో ఇట్లా మనం టెక్స్చర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ మొత్తం మీద ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మన RGS టూల్ కోడ్స్. అండ్ ఇంకేంటంటే మన చీట్ కోడ్స్ కూడా ఇవే ఉన్నాయన్నమాట గేమ్లో. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇంటర్నెట్ ఎక్స్లో కూడా మీకు చాలా దొరుకుతాయి. సో కాకపోతే మీరు ఆ లింక్స్ ఫైండ్ చేయాలన్నమాట. సో ఆ లింక్స్ ఏంటంటే అఫీషియల్ లైక్ డిస్కార్డ్ సర్వర్లో, లైక్ టెలిగ్రామ్ దాంట్లో అయితే మీకు దొరుకుతాయి. రోహిత్ గేమింగ్ వాళ్ళ అఫీషియల్ ఏంది అకౌంట్స్లలో. యూట్యూబ్లో కూడా చూడొచ్చు కావాలంటే మీరు. కానీ నేను లింక్స్ చెప్పట్లేదు ఈ వీడియోలో, కాబట్టి అది వదిలిపెడుతున్నాను, ఇంటర్నెట్ లింక్స్, ఇంటర్నెట్ చీట్ కోడ్స్. సో ఈ వీడియోలో మీకు కేవలం RGS టూల్ కోడ్స్ను చీట్ కోడ్స్ అయితే చెప్పినాను, అన్ని చీట్ కోడ్స్ RGS టూల్ కోడ్స్. సో ఇదన్నమాట గైస్ వీడియో. ఈ వీడియోలో ఈ గేమ్లో ఇవే ఉన్నాయి గైస్, ఈ గేమ్లో ఇన్ని చీట్ కోడ్స్ ఉన్నాయి. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్, టాటా.